హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బెండకాయ కర్రీ. బెండకాయ ఫ్రై కాకుండా కర్రీని ఎలా చేయాలో సింపుల్గా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈ కర్రీ పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా బెండకాయ కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా నేనైతే ఇక్కడ 1/2 kg వరకు బెండకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎండలో కాసేపు ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇలా మీడియం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోకి అప్పటికప్పుడే చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసేసుకుందామండి. నేను 1/2 kg బెండకాయలని అయితే తీసుకున్నాను. ఇలా అన్ని బెండకాయలని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 8 to 9 మినిట్స్ పాటు అలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా 8 to 9 మినిట్స్ అయిన తర్వాత దీనిలో ఉన్న జిగురు అనేది ఎలా బయటకు వస్తుందో, ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఎలా చేసుకున్న ఈ కర్రీ బెండకాయలో ఇలా జిగురు అనేది ఉంటుంది. ఇది పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా లైట్గా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. సాల్ట్ వేయడం వల్ల జిగురు అనేది వెళ్ళిపోతుందండి బెండకాయలో నుండి. సాల్ట్ వేసాక ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత చూడండి, జిగురు అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారంని యాడ్ చేసుకుందాము. స్పైసీకి సరిపడే కారంని అయితే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. కారం కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బెండకాయ కర్రీది. చూడండి, మరొక 3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా 3 మినిట్స్ అయిన తర్వాత చూస్తే బెండకాయ ఫ్రై అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, అస్సలు జిగురు కూడా లేదు కదా, చూస్తున్నారు కదా మీరే. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి బెండకాయ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.